ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, నటి, మా అమ్మ సినిమాలో టైటిల్ రోల్ పోషించినటువంటి శ్రీమతి సరితా దిలీప్ గారు ఇక లేరు. వారు ఈరోజు మృతి చెందారు. సో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా వేణు ఫిలిమ్స్ తరఫున, తర్వాత మా అమ్మ సినిమా టీం తరఫున కోరుకుంటున్నాను. సరితా దిలీప్ గారు నృత్యానికి ఎన్నో రకాల సేవలు చేసి నృత్యప్రియ అనే సంస్థను నెలకొల్పారు. వారి వార్షికోత్సవానికి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా నేను తీసుకురావడం జరిగింది. ఆ సభలో నాకు సన్మానం నాగేశ్వరరావు గారితో చేయడం జరిగింది వారు. సో చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేది మా ఇద్దరికి. సో ఆమెకి మరో మంచి మిత్రుడు నృత్యరత్న వెంకటేశ్వరరావు, ఆయన కూచిపూడి వెంకట్ అనేవారు. ఆయన కూడా ఇటీవల కాలంలో మరణించడం, 2-3 సంవత్సరాల గ్యాప్లోనే సరిత గారు కూడా మరణించడం బాధాకరం. సో దిలీప్ కుమార్ పెంటో గారు వారి భర్త గారు, వారు అమెరికాలో పెద్ద ఫోటోగ్రాఫర్. మరి వారికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మంచి మిత్రులు వారు. సో సరితా దిలీప్ గారు గురించి చెప్పాలంటే మంచి మనిషి ఆమె. సో 66వ ఏట ఆవిడ మృతి చెందడం జరిగింది. సో ఆమె జీవితం అంతా కూడా నృత్యానికి, నృత్య శిక్షణకు ఆమె ఎక్కువ కేటాయించడం జరిగింది. సో నటిగా కొన్ని సినిమాలు నటించినా కూడా అమ్మ కదిలించే సినిమాలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా మరి ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి దశలో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రివ్యూలు కూడా పడ్డాయి. ఆ ప్రివ్యూ కూడా తను చూసి మా కార్యక్రమంలో కూడా పాల్గొంది. సో ఆమె ఇవాళ మరణించడం చాలా బాధాకరం. ఫిబ్రవరి 20, 2024న ఆమె మృతి చెందడంతో ఆమెకి కళాకారులందరి తరఫున, ముఖ్యంగా సినిమా వాళ్ళ తరఫున, తర్వాత కళాకారులుగా, తర్వాత సాంస్కృతిక సంస్థల తరఫున ఒక బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకుడిగా కూడా నేను నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, మా వేణు ఫిలిమ్స్లో నటించారు నట కాబట్టి ఒక దర్శక నిర్మాత కూడా ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. సరితా దిలీప్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరి కోరుకుంటూ, సరితా దిలీప్ అమర్ రహే. ఓం శాంతి శాంతి శాంతి.